ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 8 నెలలు పూర్తవుతుంది. 9వ నెలలో అడుగుపెట్టింది చంద్రబాబు సర్కార్. కానీ ఇంతవరకు సంక్షేమ పథకాలు పెద్దగా అమలు చేయలేదు. ఒక పెన్షన్ మొత్తాన్ని పెంచి అందిస్తున్నారు. అది కూడా ప్రతి నెల 1000 పెన్షన్లు రద్దు అవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపై గట్టిగానే తన వాదనలు వినిపిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో కూడా అసంతృప్తి ప్రారంభమైంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం పథకాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా అన్నదాత సుఖీభవతో పాటు తల్లికి వందనం అమలు చేయాలని భావిస్తున్నారు. మే నెలలో అన్నదాత సుఖీభవ, జూన్లో తల్లికి వందనం పథకాలను అమలు చేస్తారని తెలుస్తోంది. ఈ నెల 28న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ 2 పథకాలకు కేటాయింపులు ఉంటాయని ప్రచారం నడుస్తోంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమలు చేస్తారని హామీ ఇచ్చారు. కానీ ఒక ఖరీఫ్ దాటిపోయింది, రబీ కొనసాగుతోంది. కానీ పథకం మాత్రం అమలు చేయలేదు. గతంలో రైతు భరోసా పేరిట జగన్ సర్కార్ ఈ పథకాన్ని అందించింది. చిత్తశుద్ధిగా అమలు చేసి చూపించింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాను అన్నదాత సుఖీభవగా మార్చారు. కానీ ఆర్థిక సంవత్సరాన్ని దాటేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలని చూస్తోంది. ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున కేంద్రం మాదిరిగా 3 సార్లు అందించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ పేరిట కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు నగదును 3 సార్లు 2,000 చొప్పున అందిస్తూ వస్తోంది. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 14,000 రూపాయలను 3 విడతలుగా అందించేందుకు కూటమి సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చారు. నవరత్నాల పథకంలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. అధికారంలో వచ్చిన మరుక్షణం నాటి నుంచి ఈ పథకం అమలు చేయగలిగారు. 4 విడతలుగా అందించగలిగారు. అయితే ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏకంగా 20,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కేంద్రం అందించే 6,000 రూపాయలను కలుపుకుని మరో 14,000 అందించేందుకు సిద్ధపడుతుండడం విశేషం. అయితే అది కూడా ఏకమొత్తంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం మాదిరిగా 3 విడతల్లో అందించేందుకు నిర్ణయించడం మాత్రంపై రైతులు పెదవిరుస్తున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.